నమస్తే. ప్రస్తుతం మనము హైదరాబాద్ మహానగరంలోని అమీర్పేట్ దగ్గర ఉన్నాము. అమీర్పేట్లోని హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర ఉన్నాము. సో ఇక్కడికి కొంతమంది త్రిబులార్కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులు వచ్చారు. సో భూ నిర్వాసితులతో పాటు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సైతం ఉన్నారు. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అలైన్మెంట్లో మార్పులు చేయాలి, భూమికి భూమినివ్వాలి, ఖచ్చితంగా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని చెప్పేసి చిన్నకారు రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా మరి హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి మనం చూసుకోవచ్చు విజువల్స్లో పోలీసులు సైతం భారీగానే మోహరించారు. ఏ క్షణమైన వారిని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు మాత్రం శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఆఫీసర్స్కి మేము వినతి పత్రాలు ఇస్తామంటూ మరి అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయానికి అయితే మరి భూ నిర్వాసితులతో చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జాన్ వెస్లీ కావచ్చు, ఇతర నాయకులు వచ్చారు. వారితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు భూ నిర్వాసితులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు భూమికి భూమి ఇవ్వాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అయితే భూ నిర్వాసితులు మరి హెచ్ఎండిఏ కార్యాలయం చేరుకున్నటువంటి విజువల్స్ మనకు కొంత కనిపిస్తుంది. అలైన్మెంట్లో మార్పులు చేయాలంటూ కూడా మనకు కొంత విజువల్స్ అయితే కనిపిస్తుంది. సో జాన్ వెస్లీ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. సార్, ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? చాలా రోజుల నుంచి ఫైట్ నడుస్తోంది, ఏంటి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య విశేషం ఏంటి? త్రిబులార్ అలైన్మెంట్ని ఇప్పటికీ 3 సార్లు మార్చారు. పెద్దల భూములు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల భూములు పోకుండా చిన్న సన్నకారు రైతులు అయినటువంటి పేదల భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే భూమి తీసుకుంటున్నటువంటి విషయం ఇప్పటివరకు రైతులకు చెప్పలేదు, గ్రామ సభలు పెట్టలేదు, వాళ్ళ ఆమోదం తీసుకోలేదు. కానీ ఆ సర్వే నంబర్లన్నింటిని కూడా ప్రకటించి ఆ భూములు లాక్కుంటున్నారు దొంగల్లాగా. ప్రభుత్వ అధికారులు గ్రామ సభలు నిర్వహించాలా, రైతులు ఆమోదిస్తేనే భూమి ఇవ్వాలా, లేకపోతే భూమికి భూమి మార్కెట్ ధరలో 4 రెట్లు ఇవ్వాలనేటటువంటిది 2013 చట్టం చెప్తుంటే వాటన్నిటిని పక్కబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రిబులార్ రోడ్డు పేరుతో రైతులంతా కూడా నిర్వాసితులు చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మొత్తం రైతులతో అలైన్మెంట్ ఏది అనేది స్పష్టం చేయాలా. రెండోది, గ్రామ సభలు జరిపి రైతులు ఆమోదిస్తేనే భూమి తీసుకోవాలా. మూడోది, అక్కడ మార్కెట్ ధరకు అనుగుణంగా 4 రెట్లు అదనంగా చెల్లించి భూమి తీసుకోవాలనేటటువంటిది అమలు చేయాలా. అట్లా జరగకపోతే ఈ త్రిబులార్ భూ నిర్వాసితులంతా కూడా సమీకరించి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలను అడ్డుకుంటాం, ఆ రోడ్లు వేసేదాన్ని అడ్డుకుంటాం, సర్వేలు చేసేదాన్ని అడ్డుకుంటాం. ఈ రకంగా ముఖ్యమంత్రి అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, వ్యవహరిస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన రైతుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘటన ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అలైన్మెంట్లో మార్పులు చేసినప్పటికీ ఈ రైతు కాకపోయినా మరొక రైతు అయినా నష్టపోయే అవకాశం ఉంటుంది. అభివృద్ధి కావాలంటే ఎవరో నష్టపోవాల్సిందని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు? అలాంటప్పుడు ముందు రైతులకు సంబంధించి ఫార్మా కంపెనీలు పెద్ద పెద్ద నాయకుల భూముల కోసమే ఈ అలైన్మెంట్ ఎందుకు మారుస్తున్నారు 3 సార్లు? అంటే రైతులకు, పేద రైతులు ఎక్కువ మంది వచ్చే భూములు తీసుకున్నారు, అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, అనివార్యంగా అభివృద్ధి జరగాల్సిందే, దానికి వ్యతిరేకం కాదు. కానీ రైతులు ఆమోదం తీసుకోవాలి కదా. అక్కడ ఎకరా 5 కోట్లుంటే నువ్వు 20 లక్షలు ఇస్తా అంటే ఆ రైతు ఎట్లా ఇస్తాడు? భూమి కోల్పోతాడు, వాళ్ళ ఉపాధి లేకుండా పోతారు, వాళ్ళ భవిష్యత్తు లేకుండా పోతుంది, వాళ్ళు దాని మీదనే పొట్ట గడుపుకుంటున్నారు. మరి నువ్వు ఇచ్చే 15-20 లక్షలతో ఇంకో దగ్గర కొంటే కనీసం సెంటు భూమి కూడా రాదు. అలాంటి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఎంత బాధ్యతగా వివరించాలా? అటు కాకుండా అధికారం ఉంది కాబట్టి అని వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఎకరా 2 ఎకరాలలో ఏం చేస్తారనేటటువంటి పేరుతో బలవంతంగా లాక్కుంటున్నారు. అది వ్యతిరేకిస్తున్నాం మేము. ఇట్లా ప్రభుత్వం స్పందించకపోతే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం చేస్తారు? నెక్స్ట్ కార్యాచరణ? ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు హెచ్ఎండిఏ కమిషనర్ ముందు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించి తగిన చర్య తీసుకోకపోతే మొత్తం త్రిబులార్ ఏరియాలో ఉండేటటువంటి రైతులనంతా కూడా సమీకరించి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. సో మచ్. ఇది జాన్ వెస్లీ గారు క్లియర్ చెప్తా ఉన్నారు. నష్టపోతున్నటువంటి రైతులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. గ్రామాల్లో సభలు పెట్టాల్సిన అవసరం ఉన్నది, గ్రామంలో ఉన్నటువంటి రైతుల ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడటువంటి మార్కెట్ రేటుకు తగ్గట్టుగా మరి 1-2 ఇతలు కట్టించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాదని మరి పేదల భూములను గుంజుకుంటే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకుంటాం. జిల్లాల వ్యాప్తంగా అలైన్మెంట్ ఉన్నటువంటి ఏదైతే త్రిబులార్కు సంబంధించినటువంటి బాధితుల అందరినీ కూడా ఏకం చేస్తామంటూ జాన్ వెస్లీ చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది నాయకులు ఉన్నారు, కొంతమంది గ్రామాల్లో వచ్చినటువంటి భూ నిర్వాసితులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ సమస్య? ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆమ్నాల్ మండలం నుంచి, మాది చెన్నంపల్లి విలేజ్కి వెళ్ళి వచ్చినాం. మా దగ్గర
త్రిబుల్ అలైన్మెంటు నైట్కి నైటే సర్వే నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర జరిగిన సమస్య ఏంటంటే, మా దగ్గర ఒక పర్చున్ బటర్ఫ్లై సిటీ వెంచర్ని కాపాడడానికి 350 ఎకరాల వెంచర్ని కాపాడడానికి శేషగిరిరావు భూములు కాపాడడానికి వాళ్ళ భూములను తప్పియడానికి వెంచర్ను 350 ఎకరాలను తప్పియడానికి మా దగ్గర మొత్తంగా 4 కిలోమీటర్ల మీద దళితుల భూములే పోతున్నాయి. దళితులే 4 కిలోమీటర్ల దళితుల భూములే. దాని పక్క పొట్టే 350 ఎకరాల శేషగిరిరావులు బటర్ఫ్లై సిటీ వెంచర్ని కాపాడడానికి కోసం వాళ్ళ శేషగిరిరావు భూములలో ఒక ఎకరా భూమి కూడా పోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు మా దగ్గరికి రండి, మేము రెక్కాడితే డొక్కాడదు, మేము పొద్దున్న లేసే మీద వ్యవసాయం చేసుకొని మేము బతున్నాం. నా పొలం ఇట్లా దగ్గర 7.5 ఎకరాల నా పొలం ఉంటే 3 శివాలు ఉంటాయి. 3 శివాల మీద నా పొలం పోవడం జరుగుతుంది. ఎందుకు ఆడ జరిగిన విషయం ఏంటంటే, ఆడ పెట్టుబడిదారు భూస్వాములు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. మా దగ్గర అన్ని వెంచర్లు వేసారు. దగ్గర లక్ష్మారెడ్డి వెంచర్ ఉంది. ఆ వెంచర్కు ఆనుకొని ఒక్క కింద కుంట భూమి పోవట్లేదు. పక్కనే 350 ఎకరాల బటర్ఫ్లై సిటీ వెంచర్ ఉంది, వాళ్ళది ఇట్లా కుంట పోవట్లేదు. వాళ్ళని తప్పియడానికి మమ్మల్ని వేస్తే 4 కిలోమీటర్ల మీద మా దగ్గర దళితుల భూములే పోయినాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పాత అలైన్మెంట్ ప్రకారమే దీన్ని తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. పెద్ద రా, ముందుకు రా. ఏ ఊరే మీదే ఊరు? ఇట్రా మాట్లాడానికి రాదా? ఏ ఊరు మీది మాట్లాడు. గౌరిపల్లి సార్ మాది. ఏ ఊరు? గౌరిపల్లి, తలకొండపల్లి మండల్. అయితే మా తాన సన్నకారు రైతులుగా 50 మంది సార్. మంచికి 2 ఎకరాలు, ఎకరన్నరే ఉంది. అయితే వరిసేను, మక్కలు, పత్తి అన్నీ అంతే సార్. మొత్తం రాత్రి సర్వే నెంబర్ మార్చి గౌరిపల్లి ఊరు మీద అలాట్మెంట్ ఉన్నది. అది తీసి మా సన్నకారు రైతులకి వేసిరు. వేసి రాజురాజు చెప్పి ఇప్పుడు ఏమని అడిగితే మాకేం తెలియదు అంటారు. కొల్లగా మొత్తం పేద రైతులే, ఒక్కరు పలిచిన వాళ్ళు లేరు. 2 ఎకరాలు, ఎకరా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఇలాగే ఉండే పొలాలు మా తాన. మా ఊళ్ళో మొత్తం పేదోళ్ళే, మొత్తం ఖరాబ్ అయిపో పొలాలు పోతే మా బిచ్చగల బతుకైపోతుంది మా బతుకు. వీళ్ళు ఇవన్నీ చేసి కావాలని చేసి సార్ మా దాంట్లో మంచి పొలాలు సార్ ఆగమైపోతున్నాం. మేము ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఎవరికో ఎడ చెప్పుకున్నా ఎవరు సమాధానం ఇస్తలేరు, ఏమైనా ఏం సప్లై చేస్తలేరు. మంచి పొలాలు సార్. బోర్లు 100 బోర్లు ఉన్నాయి. బోర్లు చూపిస్తా, మక్కసేను చూపిస్తా, వరిసేను చూపిస్తా. ఒక గుట్టలు కాదు, ఒక పలుగు కాదు, అడవి కాదు, మొత్తం రాగాలు నల్లగొలాలి. 50 ఎకరాలు గౌరిపల్లి గ్రామంలో ఒక శివార్లో 50 ఎకరాలు పోతుంది. ఇప్పుడు ఆ రూట్ మార్చమంటారా, అట్లా పోద్దంటారా, లేకపోతే ఏమైనా పరిహారం కావాలంటారా? సార్ మాకు ఆ రోడే వద్దు, మాకు వద్దే వద్దు. మాకు పొలమే కావాలి. మేము పొలం చేసుకొని బయటోళ్ళం, మేము వ్యవసాయదారులం. ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తామంటున్నారు కదా, మాకు వద్దు సార్. అది ఆ పైసలు మాకు వద్దు. మా పొలమే మాకు కావాలి. మా పొలమే మాకుంటే మేము బతాం, మేము వ్యవసాయం చేసుకొని బయటోళ్ళం. మాకు పైసలు అవసరం లేదు. మా పొలం అయితే సార్, చంపినా సరే, స్వయం చేసినా సరే ఇడవం. జీజీ పోసే కాల పెడతాం. మేము రైతులు అందరం చచ్చినా సరే, 50 మంది ఉండే, మేము 50 మంది చచ్చినా సరే అంతా మేము సన్నకారు రైతులం. ఒక్కరికి మేము మా సర్వే నెంబర్ చెప్తాం. ఒక్క నెంబర్లో 2 ఎకరాలు, ఎకరన్నరకు ఒక్కరికి ఒక పట్టు ఉంటుంది చూడు. 10 నెంబర్లు అంతే ఉండం. మా గౌరిపల్లి గ్రామం మొత్తాన్ని కలిసి 50 మంది వద్దు సార్. మేము ఏం చేయాలి, ఇక్కడ పోవాలి, మా పరిస్థితి ఏంది? మేము ఏ రాజకీయ నాయకునికి పోయినా ఎవరు అడ్డుపడతలేరు. మాకు తెలియదు అంటారు కొల్లగా. మా పరిస్థితి ఏంది? మేము ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి? ఒక్కరన్నా వేరే పని చేసిన లేరు. ఎవరికి చదువు రాదు. 50 ఎకరాల చదువు వచ్చిన లేడు. మొత్తం వ్యవసాయం చేసే వాళ్ళమే. అటువంటి పరిస్థితి సార్ మాది. 100 బోర్లు పోతున్నాయి, మొత్తం తరిపోలాలి. అటువంటి పరిస్థితి చేసి మమ్మల్ని అగుడు చేస్తున్నారు ప్రతి ఒక్కరు. బాబు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఒక్కసారి అయితే మాది తలకొండపల్లి మండలం, జంగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మాది. అయితే మా దగ్గర ఈ త్రిబుల్ ఆర్ రోడ్ అనేది రాత్రికి రాత్రే అనౌన్స్మెంట్ చేసిర్రు. అయితే గతంలో ఏం చేసిర్రు, ఒక అలైన్మెంట్ ఉండే, ఇప్పుడు ఒక అలైన్మెంట్ ఉండే. ఈ అలైన్మెంట్ను మార్చడం ముఖ్యమంత్రి, అన్నదమ్ముల కుటుంబ సభ్యులు, ప్రధానంగా మా ఎమ్మెల్యే గారు ఈ అలైన్మెంట్ మార్చడానికి ప్రధానమైన కారకులు వీళ్ళే. అయితే వాళ్ళ సొంత ఊరికెళ్ళేమో 12, మా ఎమ్మెల్యే గారి సొంత ఊరికి వెళ్ళి 12 సర్వే నెంబర్లు పోతున్నాయి. అందులో కానీ ఒక్కరు గిట్టంగా లేరు వాళ్ళ ఊరు రైతులు. మిగతా మొత్తం పక్క ఊరు రైతులే ఉన్నారు ఆ సర్వే నెంబర్ల. అయితే ఆయన స్వార్థపూరితంగా ఈ రకంగా మార్చడం జరిగింది. మేము ఎంఆర్ఓను, ఆర్డీఓను, కలెక్టర్ను, ఎమ్మెల్యే గారిని, సంబంధిత అధికారులను ఎవరిని అడిగినా మాకు తెలియదని చెప్తున్నారు.
అయితే మేమేమంటున్నామంటే తెలియదని అంటున్నారు, మమ్మల్నేమో పొలాలు త్యాగం చేయమని అంటున్నారు. మీ రాజకీయ నాయకులు ఎవరన్నా కనీసం ఒక 10 ఎకరాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రాష్ట్ర రాజకీయాలు ఏలే రాజకీయ నాయకులు ఉన్నారా? ప్రజల దగ్గరనేమో పొలాలు త్యాగం చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి అని అంటున్నారు. మీరు ఏం త్యాగం చేస్తున్నారు? ప్రజలు ఇచ్చే జీతభత్యాలు తీసుకొని ప్రజలనే ముంచే స్థాయికి ఎగబాకుతున్నారు మీరు. ఇది మొండి వైఖరి వినాడాలి. మీరు అలైన్మెంట్ తీస్తే ప్రభుత్వ భూములు ఉండాలి, ప్రజలకు సంబంధించిన చిన్న సన్నకారు రైతుల భూములు తక్కువ పోయేటట్టు చూసుకోవాలి. కానీ మీరు స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొని చిన్న సన్నకారు రైతుల భూములకు వెళ్ళి అలైన్మెంట్ మార్చి స్థానికంగా ఉండే చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టి బడాలో కొమ్ము కాస్తున్నారు. కాబట్టి మీరు దాన్ని పునరాలోచన చేసుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. రైట్, ఒక బాధితురాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? మాలేపల్లి. ఏ ఊరికి వెళ్ళొచ్చు? ఆనగాళ్ళు మండలం, ఆనగాళ్ళ మండలం, చెన్నంపల్లి మాది ఊరు. ఆనగంటి మండలం నాయన. ఎందుకు ఏడుస్తున్నావు మరి? గత మా భూమి పోయినందుకు ఏడుస్తున్నా కొడుకు. ఎన్ని ఎకరాలు? నా కొడుకు నా రోస్ట్ కూడా చేసేది, జైల్లోనే ఉన్నాడు. ఏం పేరు కొడుకు పేరు? సీను. ఎందుకు అరెస్ట్ చేసిరట? వీడికి రాకుండా, ధర్నా కాడికి రాకుండానే అరెస్ట్ చేసిండ్రు. రాలే, అక్కడనే ఉన్నాడు. ఎంతమంది పోతున్నాయి భూములు? మస్తుగా పోతున్నాయి నాయన. ఏం పంట వేసేది అమ్మా మీ ఎకరాలు? మీ 2 ఎకరాల భూములు? వర్షం నాట్యం, 2 ఎకరాలు వర్షం నాట్యం. ఒక తాను ఏమో నాటలేదు, ఏం వేయలేదు. ఆడ పెరుగుతుంది, ఈడ పోతుంది, అంతటా పోతున్నది. మేమేం చేసి బతుకున్నాం నాయన. ఏమన్నారు? వచ్చిరా మీ భూమి తీసుకున్నామని చెప్పిరా? వచ్చి ఏది చెప్పలే, ఊళ్ళోకి రాలేదు, మీటింగ్ పెట్టలేదు, మాకేది చెప్పలేదు. ఏమన్నారు మరి? ఏం అంటలేరు. ఏమైనా సెల్లులలో పెట్టిండ్రు, రోడ్ ఇచ్చిండ్రు, మార్కింగ్ వేసిండ్రు. ఊళ్ళో మార్కింగ్ అంటే సెల్లులలోనే పెట్టిండ్రు మార్కింగ్. ట్రిపులర్ రోడ్ అని రింగ్ వేసిండ్రు. ఇక ఇంతనే. వచ్చిరా మీ చేందాకు? వచ్చిరా సర్వే చేసి? రాలే, ఇంకా రాలే. బాధపడకి ఇంకేం కాలేదు కదా? ఏం కాలేదు అంటారు కదా? బాధపడకంటే ఆగదు అంటున్నారు. ఆ రోడ్ ఆగదు అంటున్నారు. ఆగదు అన్నాక మేమేం చేద్దాము? మేమేం చేయగలక ఏడుస్తున్నాం. ఇంకేంది లేదు, ఇట్లనే ధర్నాలు చేస్తున్నారు. మీకేం కావాలనుకుంటారు? భూమి కావాలా? పైసలు కావాలి, మా భూమి మాకు కావాలి. మాకేం తెలుసు, మా భూమి మాకు కావాలి. రోడ్ ఎక్కడన్నా తీసుకొని ఆయన ఇచ్చే పిల్లకెళ్ళ తీసిర్రు ముదలాట. ఆడంగా రైతులు సరే పోతలేదు, 300 మందినే పోతుంది. మాడుగులకెళ్ళి ఆయన అత్తగారి భూమి తప్పిస్తున్నాడు, ఈడ బట్టల పై వచ్చి తప్పిస్తున్నాడు. మంచి వాళ్ళది అందరినీ బలవంతులు తప్పించి మా పేదలను అట్లా తీసి మా పేదలను చంపితే బాగానే ఉంటుందా? మా పేదలను చంపితే మరి ఎట్లయితుంది? ఆయనకు 250 ఓటు ఆయనకు ముఖ్యం. ఆయనకు కసిరెడ్డి నారాయణ కేపించినాం మేము. మీ ఎమ్మెల్యేలా? ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ? కసిరెడ్డి నారాయణనే ఎమ్మెల్యే. మరి మీ ఊరికి రాలే, నాకు ఎరకలేదు, నాకు గుర్తులేదు అంటున్నాడు ఆయన. లేదంటున్నాడు ఆయన. మేము ఓటు వేసినాము, గెలిపించినాము. మా ఊరుకు దగ్గర మేము ఓటు వేసి గెలిపిస్తే నాకు తెలియదా అంటున్నాను ఆయన. నాది 7.5 గింత సారెడు మిగుతలే. ఓ తప్పు పోతుంది నాయన. మేమేం చేసుకొని బతకాలి నాయన? మేమేం తినాలి? ఏం చేసుకొని బతకాలి? పత్తి పెట్టుకుంటాం, వరి నాటుకుంటాం, మేము అన్ని చేసుకుంటాం నాయన. అందులో మేమేం చేసి బతకాలి? రోడ్డు మీద పడ్డాం నాయన. మేమేం చేయాలో మాకు తెలుస్తలేదు. సచ్చినోని పిల్లలకి తగ్గిస్తున్నారు. నిన్న జ్వరాలు వచ్చి గుండె వలిగిపోయినాం నాయన. మేము ఏం చేసి బతకాలి? ఏం చేస్తాడు? వచ్చే రోజులు మొత్తం పేదలవే. బలవంతులే అక్కడ ఆపేసిండ్రు, బట్టల పై ఆపేసిండ్రు. ఆయన అనుచిందాక రోడ్డు ఆడంగా తీసి మొత్తం ఆపేసిండ్రు. మొత్తం అక్కడక్కడ ఆపేసి ఆ బాడు అక్కడ అత్తగారి భూమి ఆపేసిండు. అత్తగారి భూమికి వెళ్ళి వచ్చింది ముందమాట. అత్తగారి భూమి ఆపేసి అత్తగారి భూమి ఆపేసి మొత్తం మీద చాలా మంది భూ నిర్వాసితులు వచ్చారు. 1-2 ఎకరాలటువంటి నిరుపేద కుటుంబాలు బలిసినోళ్ళ కోసము వెంచర్లు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించిన భూములను పోనివ్వకుండా కేవలం అలైన్మెంట్ లో మార్పులు చేసి రాత్రికి రాత్రే మా పొట్ట కొడుతున్నారు. మా పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. 1-2 ఎకరాల భూమిలోనే మేము జీవనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. దయచేసి ఆ అభివృద్ధి, ఆ రోడ్ మాకు లేకుండా సరే మా భూములు మాకే కావాలంటూ
త్రిబులార్కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులు అయితే హెచ్ఎండిఏ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, అలాంటిలో మార్పులు ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా, రాష్ట్ర ప్రభుత్వం అయినా నిరుపేద కుటుంబాలకు భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఏం చేయబోతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.